సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వెడ్డింగ్స్ అండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. రైట్ రాంగ్ పక్షం నిలబడాలి. ఉమ్. నేను రైట్ ఏదైతే దాని పక్కన నేను మీరు నిలబడమని నిల్చుంటారు, ఉమ్. వాళ్ళు అలా నిల్చోరు. అందుకే అర్థమైపోయింది. కానీ మీరు వాళ్ళు తప్పని నామినేట్ ఇప్పుడు అందుకే చెప్తున్నాను కదా, ఎన్నో సంవత్సరాలు వాళ్ళ సెలబ్రిటీస్ అయ్యి వాళ్ళకి ఎంతో స్టార్డమ్ ఉండి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ పిఆర్ల వల్ల వచ్చే ఓట్లు, అర్థమైందా, వాళ్ళ లుక్స్ వల్ల. నాకు ఏం పిఆర్ లేదు, ఎటువంటి కొలాబరేషన్ లేదు, ఎవరిని నోటు తెలిసి ఓట్ ఏమని కూడా అడగలేదు. అగ్ని పరీక్షలో ఫార్మాట్ లో ఒక్కసారి అది తప్పదు అనుకున్నప్పుడు అడిగాను తప్ప ఎవరిని అడగల. మా ఫాదర్ కూడా ఓటేయద్దని చెప్పన్న. దట్ ఈస్ మై క్యారెక్టర్. బట్ అయినా ఎందుకు ఓటేస్తున్నా తెలుసా? ఇదే క్యారెక్టర్ కాబట్టి నేను స్టాండ్ తీసుకునే విధానం, నేను పాయింట్స్ పెట్టే విధానం, నేను స్ట్రైట్ ఫార్వర్డ్, జెన్యూన్, ప్యూర్ హార్ట్, పియుఆర్ఈ, పూర్ హార్ట్ కాదు. అర్థం కాల? సో దిస్ ఇస్ మీ. నేను చెప్తున్నా కదా, కనకర్రాలు గురకరాలు కుప్పటి దొరుకుతాయి. డైమండ్స్ ఆర్ వెరీ రేర్, ప్రెషియస్. సో ఎక్కువ దొరకవు. సో ఐఎమ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. అంతే సింపుల్. మీరు అదే ఏదైతే ఈ పాయింట్ అన్నారో, నేను ఓటు వెయ్యండి అని అడగనని ఏదైతే అన్నారో, లైక్ ఇంట్లో వాళ్ళు కూడా చెప్పారా ఓటు అడగకండి జనాలని? ఇంట్లో వాళ్ళంటే క్వశ్చన్ చాలా కరెక్ట్ గా ఉంటే ఎవరైనా వైఫ్ గారు కానీ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ చేసే వాళ్ళకి కానీ ఓటు వేయండి అని ఎవరిని జనాలను అడగకండి అని చెప్పారు. నేను ఇంట్లోంచి వెళ్ళే వరకు నేను ఎవరిని ఓటేమని అడగల, ఓటేమని అడగద్దని కూడా చెప్పా. ఇంట్లోంచి వెళ్ళే వరకు. మరి తర్వాత బయట అది చెప్తున్నా కదే, నేను ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత బయట ఏం జరిగినా నాకు తెలియదు. మరి అది మరి ఓట్ ఫర్ మీ అని పెట్టారు మీ ఇన్స్టా? ఎవరు ఏ డేట్ లో పెట్టే ఉంది ఒకసారి చెక్ చేయండి. ప్రతిసారి ఉన్నాయి. అదే శివ, నేను మెయిన్ హౌస్ లోకి వెళ్ళక ముందు నా ఆధ్వర్యంలో ఉన్నంతసేపు వరకు నేను ఎవరిని ఓటు అడగలేదు. ఈ విషయం వచ్చింది కదా, ఒక విషయం చెప్తా శివ, మోస్ట్ పర్సనల్ విషయం, చాలా మంది తెలియదు. లగేజ్ హ్యాండ్ ఓవర్ చేయమని అన్నారు, మాకు డేట్ ఇచ్చారు ఫస్ట్ నా. ఆ టైంకి నేను వెళ్ళిపోయా. మనకి నిమజ్జనం హడావుడి కూడా నడుస్తున్నాయి కదా ఆ టైంలో, వినాయక చవితి. వెళ్తున్నా కారులో నేను, ఆ టైంలో వర్షాల టైం కూడా. వెళ్తున్న టైంలో నాకు మా చుట్టాలైన ఒక ఆయన కాల్ చేశారు. కాల్ చేసి, నాన్న హృదయ మానవ్ హరిత హరీష్ కాకుండా కొంచెం ఇంటి పేరు వాడచ్చు కదా. ఓకే, చుట్టాలు అవుతారు. నేను చిన్నప్పటి నుంచి నాకు అసలు ఇంటి పేరు ఏం లేదు. నా క్యారెక్టర్కి నా ఒంటి పేరు, తల్లిదండ్రులు పెట్టిన పేరు అంతే. తర్వాత నా లైఫ్ పార్ట్నర్ వచ్చినాక హరిత హరీష్ గారు. అవునా, నేను మనిషిని, ఇండియన్ని రెండే నమ్ముతా బలంగా, ఇంకేం నమ్మను నేను స్ట్రాంగ్ గా. అలాంటిది ఈయన సలహా ఇస్తున్నప్పుడు ఆయన సాఫ్ట్ గా స్మార్ట్ గా తర్వాత మాట్లాడదాము నేను వెళ్తున్నానని చెప్పాను. తర్వాత వెళ్ళిన తర్వాత అక్కడ హ్యాండ్ ఓవర్ చేస్తున్నప్పుడు మా ఫాదర్ కాల్ చేస్తే, మా ఫాదర్ నాకు ఇదే ఉచిత సలహా ఇస్తున్నప్పుడు మా ఫాదర్ రిటర్న్ వచ్చేప్పుడు కార్లో ఏమన్నది సార్, 43 సంవత్సరాల నా లైఫ్, ఊహ వచ్చినప్పుడు నుంచి ఎలా బతుకుతున్నా, నువ్వు నన్ను నాకుగా చూసి ఓటు ఎవరన్నా వేస్తానంటే వేయమను. నీకు కొడుకుగా అభిమానం ఉండి నేను ఎవరో తెలిస్తే నీకు ఓటేస్తే ఓటు వేయి, లేదని నువ్వు కూడా ఓటేయద్దు డాడీ, దయచేసి ఇలాంటి పిచ్చి పిచ్చి సలహాలు ఇవ్వద్దు, ఫోన్ పెట్టేసా. ఇది మా ఫాదర్ జూన్ లో ట్రీట్మెంట్ చేయించుకున్న మా ఫాదర్ ని 2 నెలలు తిరిగేలోపు ఇలా మాట్లాడారు. దట్ ఈస్ మీ. ఓకే, అంత నిబద్ధతో ఉంటా. మరి ఓటు వేయమని అడిగిన తర్వాత కూడా మీకు ఓటు వేయకపోవడం కారణం ఏంటి? నేను నచ్చలేదేమో, అర్థం కాలేదేమో జనానికి. మరి అగ్ని పరీక్షలో నచ్చినప్పుడు ఈ రోజు ఎందుకు నచ్చలేదు? ఏది అగ్ని పరీక్షలో మీరు నచ్చే కదా ఓటేసి పంపించారు, ఈ రోజు ఎందుకు నచ్చలేదు? అదే మెగాస్టార్ చిరంజీవి అంటే ఇష్టపడ్డా. నేను అదే చెప్తున్నా బ్రదర్, మెగాస్టార్ చిరంజీవి అన్ని మూవీస్ అన్ని అంతే కలెక్షన్స్ రావు కదా. అవునా, కొన్నిసార్లు కొన్ని నచ్చితే కొన్ని నచ్చకపోవచ్చు. సో ఈసారి అంటే హౌస్ లో ఉన్నప్పుడు కొన్ని నచ్చకపోవచ్చు. అదే చెప్పలా, రాంగ్ ఇంటర్ప్రిటేషన్. ఇప్పుడు సినిమా అనేది నిజ జీవితానికి అర్థం పట్టేలాంటిది సినిమా. ఇప్పుడు సినిమా యాక్టింగ్ చేస్తారు, యాక్టర్స్ ఉంటారు. అంటే మీరు అగ్ని పరీక్షలు చేసింది యాక్టింగ్? అగ్ని పరీక్షలు ఏముంది, ఇక్కడే ఉంది. బిగ్ బాస్ లో అగ్ని పరీక్షలు అదే అగ్ని పరీక్ష ఎలా ఉంటది, మన 16 hours 14 hours ఉంటాం మనం, ఇంటికి వెళ్ళిపోతాం, వస్తాం, మరుసటి రోజు. అగ్ని పరీక్ష కంటిన్యూస్ గా టాస్క్ నడుస్తాయి. ఇక్కడ టాస్క్ తో పాటు మనకు ఒక పర్సనాలిటీ కూడా కనపడుతుంది. 24/7 ఉంటాం మన ఇంట్లో. అవునా, సో మన ఇష్టం ఉన్నా లేకపోయినా మనం తప్పదు, మన ఫ్యామిలీతో మాట్లాడడం. అవునా కదా, అంటే రిఫ్రెష్ అవటానికి ఉండదు. సో కంటిన్యూస్ గా ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళతో మాట్లాడాలి, బాండింగ్ ఫార్మ్ చేసుకోవాలి, ఏదో జరుగుతుంటే అట్ ద సేమ్ టైం టాస్క్ నడుస్తుంటాయి. అంటే మీ పర్సనాలిటీ జనాలకు నచ్చలేదు అంటారు. మీకు అదే చెప్తున్నా, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఓకేనా, ఇంటర్ప్రిట్ చేసి నా మాటలు నా నోట్లోంచి రాని మాటలు మీ నోట్లో చెప్తున్నారంటే అంటే మీరు అలాంటి ఎక్స్పీరియన్స్ చేసి ఉండొచ్చు. బట్ నేను చెప్తున్నాను కదా. సో ఇక్కడ ఏమైందంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వీక్ లోనే వీకెండ్ లో చాలా రాంగ్ నెరేటివ్ సెట్ అయ్యింది. నేను అనని పదాలు నేను అన్నానని, ఓకే, నన్ను అన్న పదాలు అసలు మాటలే కాదని, తర్వాత ఒక యాక్షన్ కి రియాక్షన్ కూడా వక్రీకరించి నేను అది కాందని హీనంగా చూస్తారని 4 రకాల ముద్దలు పడినాయి. అగ్ని పరీక్షలో ఎవరు ఎఫెక్ట్ అయినంత ఎఫెక్ట్ అయిన కంటెస్టెంట్ ఎవరన్నా ఉంటే నేనే. కాయలు ఉన్న చెట్టుకి రాళ్ళు దెబ్బలు అంటారు కదా, వైఫ్ బీటర్ అని పోటీ అయింది. అప్పుడు లాస్ట్ టైం మీకు అది కూడా క్లారిఫికేషన్ ఇచ్చా. నేను వైఫ్ బీటర్ అయితే మా వైఫ్ వచ్చే మాట్లాడారు నేను ప్రెస్ దాంట్లో. ఫస్ట్ పాయింట్, దాన్ని నేను బాస్టర్డ్ అనిపించుకున్నా.
ఈ క్యారెక్టర్ గురించి మాట్లాడే ఈ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో బాస్టర్డ్ అంటే మా మదర్ ఏం చేశారు, ఎవరి గురించి మాట్లాడుకోవాలి మనం, ఇలాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాల్సింది. నేను ఎవరికి ఇంటర్వ్యూ అన్నానంటే మీడియా మిత్రులు కొంతమంది, లేదు సార్ మీరు ఎక్కువ ఎఫెక్ట్ అయిన కంటెస్టెంట్స్ మీరు, మీ వాయిస్ వినిపించాలి, మీ ఛానల్లో కూడా మాట్లాడలేదు, మీరు ఎక్కడ, మీకు ఆ ధైర్యం ఏంటి అన్నప్పుడు ఓకే, ఎందుకంటే నాకు పర్సనల్ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది, కానీ అప్పుడే మాట్లాడారు, మీకు కూడా అప్పుడే ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది, అవునా కాదా? ఆ ఇంటర్వ్యూలో ఎక్కడన్నా మీరు నాకు ఓటేమని అడగడం చూసారా మీరు? కావాలని తీసుకుని చూడండి. నేను డిజర్వింగ్ అనుకుంటే రైట్ అనుకుంటే ఓటేమని చెప్తా తప్ప నేను ఎవరిని అడగను అని చెప్పాను కదా, అదే మాట కట్టుబడి ఉన్నాను కదా, అది అయిపోయింది. దాని తర్వాత ఈసారి 4 ముద్దలు పడ్డాయి బ్రదర్. మన చట్టాలు చెప్తాయి ఏంటి తెలుసా, 100 మంది దోషులు తప్పించుకున్న పర్లా ఒక నిర్దోషి శిక్ష పడకూడదని, కానీ ఈసారి నిర్దోషికి 4 శిక్షలు ఒకే రోజు పడ్డాయి. అయినా స్టిల్ శిక్ష ఏంటి, ఏది రెడ్ ఫ్లవర్ అని నేను ఎవరిని అనలేదు. ఒకళ్ళు మాట్లాడుకో మీ తర్వాత మీకు తెలుసో లేదో ఒకసారి ఇది కూడా రెడ్ ఫ్లేవర్ ఏ సిచ్యువేషన్ లో అన్నారు ఒకసారి చెప్పండి. అదే చెప్తాను కదా, మీకు కన్స్ట్రక్ట్ గా 2 విషయాలు క్లబ్ ఒకదాని ముడిపడి ఉంటాయి. నేను చూసాను, మీరు ఏం చూసారో ఇంకా క్లియర్ గా లేదు. ప్రియా ఇలా ఇస్తుంది రెడ్ ఫ్లేవర్ ఇస్తానని ఈ మూక అంటది, అప్పుడు మీరు ఏమన్నారు, నార్మల్ గా ఏమన్నారు? రెడ్ ఫ్లవర్ ఇద్దాం అనుకుంటున్నారు, ఇస్తానంటున్నారు అది అన్నాను తప్ప నేను ఇమాన్యుల్ ని రెడ్ ఫ్లవర్ అనలా. రెడ్ ఫ్లేవర్ ఆయన కరెక్టే ఇది అని అన్నారు. సరే ఓ పని చేద్దామా శివ, ఓ పని చేద్దామా, నేను అది విత్ డాక్యుమెంటరీ ప్రూఫ్ ఇస్తాను, మీరు నేను కరెక్ట్ అయితే జస్ట్ నా 10,000 రూపాయలు ఇవ్వండి, మీరు కరెక్ట్ అయితే 1,00,000 రూపాయలు ఇస్తా. నా దగ్గర 10,000 బ్రదర్, నేను 1,00,000 రూపాయలు ఇస్తా అంటున్నా, మీరు 10,000 ఇమ్మంటున్నా. నా దగ్గర లేవు బ్రదర్, గట్ కాస్తే దమ్ముంటే, గట్స్ ఉంటే, వెన్నుపోస్తుంటే, దమ్ముంటే, తినేది ఉప్పు కారం అయితే ఈ ఛాలెంజ్ రెడీ అవ్వాలి. ఆర్ యూ రెడీ ఫర్ దాట్? ఎందుకంటే అక్కడ జరిగినప్పుడు అది నాకు, నేను ఎవరిని కూడా అన్న మనిషిని, మీకు అర్థమైంది పర్సనాలిటీ, నా నోటముట ఈ మాట వచ్చిందా అని చెప్పి నేను సర్ప్రైజ్ అయ్యి ఐ క్విట్ అన్నా. అప్పుడు మొత్తం కాంటెక్స్ట్ తెలియదు, కానీ బయటకు వచ్చిన తర్వాత బ్రదర్, బయటకు వచ్చిన తర్వాత ఆ ఫుటేజ్ ని నేను సేకరించి నాకు సంబంధించిన వాళ్ళు స్లో మోషన్ లో వినిపించారు, క్లియర్ గా నాకు అర్థమైంది కదా. హరీష్ బ్రో చెప్పండి. యాక్చువల్లీ మీరు బట్ట కాల్చి మొహం మీద వేసి వెళ్ళిపోతా అంటే ఎలా కుదురుతుంది? మీరు గ్రౌండ్ స్టాండ్ ఉండాలి శివ. బ్రో నేను అదే స్టాండ్ లో ఇంకా మీరు ఇదే అన్నారు ఇందాక స్టార్టింగ్, నేను అతను ఇది అన్నప్పుడు మన వాళ్ళు శివ ఇంకా 4 ఫేస్ చేయలేదు అనుకో. బ్రో వినండి, అర్థం కాదు, ముందు దాని గురించి మాట్లాడుకోవాలి కదా. అదే ఆ ఛాలెంజ్ మీకు ఓకే గురించి మాట్లాడుతున్నాను. మీరు ఇప్పుడు దీని గురించి మీరు విన్నారు, ప్రియా ఇలా జరిగిందని అన్నారు కదా, దానికి ఓకేనా? ఒక్క నిమిషం, అది కంప్లీట్ అయిపోతే ఒక్క నిమిషం ఉండదు, నేను ఛాలెంజ్ కి రెడీ, ఎందుకంటే నా దగ్గర 10,000 లేవు కాబట్టి. ఓకే క్లారిటీ. అదేం బ్రదర్, అంత శాలరీ తీసుకుంటున్నారు, ఒక బిగ్ బాస్ ఎక్స్ కంటెస్టెంట్ ఈ దాంట్లో ఉన్నారు, యూనో యాంకర్ శివ అంటే మంచి రెప్యుటేషన్ ఉంది, 10,000 రూపాయలు ఎంత మీకు జుజీబీ, చెప్పులు కొనుక్కున్నంత అవ్వదు, మీ డ్రెస్ అంత అవ్వదు, స్మార్ట్ వాచ్ చేసుకున్నారు శివ. చిన్న పాయింట్ ఏం శివ వెనకడిగేటమ్మా, అరే మాట తప్పరు మడం తిప్పరు అనుకున్నా శివ భయపడ్డారు ఏంటి పాపం. భయం అంటే సరే ఓకే, ఇది కాదు, ఇది రూల్ అవుట్ అయిపోయిందా? ఇది రూల్ అవుట్ అయిపోయిందా? నెక్స్ట్ పాయింట్ వెళ్దామా? నేను ఒక పాయింట్ చెప్పండి. ఇప్పుడు మీరు అన్నారు రెడ్ రోజ్, రెడ్ రోజ్ కాదు, రెడ్ ఫ్లవర్. మీరు ఇందాక నేను ఒక మాట అంటున్నప్పుడు స్టార్టింగ్ మీరు ఒకటి అన్నారు, మన వాళ్ళు తెలుగు చదువుకోక ఇంగ్లీష్ మీడియం చదువుకొని ఏది పడితే అది మాట్లాడుతున్నారు, అతను అంటే అది సింగులరా ఏదో వర్డ్ అని మీరు అన్నారు కదా, ఏకవచనం అని అన్నారు కదా. మరి రెడ్ ఫ్లవర్ అని ఇంగ్లీష్ లో ఎందుకు అన్నారు బ్రో? గులాబీ ఫ్లవర్ అని చెప్పి రోజు పువ్వు అనొచ్చు కదా, వినండి, ఎందుకు రెడ్ ఫ్లవర్ అన్నారు? వేరే వాళ్ళు చదువుకున్నారు, అదే చెప్తున్నా, వేరే వాళ్ళు మాట్లాడిన ప్రస్తావన సంభాషణ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈస్ గా నేను క్యారీ ఫార్వర్డ్ చేసి ఒక కొరియర్ బాయ్ లాగా డెలివరీ చేసి. ప్రియా రెడ్ ఫ్లవర్ అందా? అక్కడ ఎవరు మాట్లాడారో తెలీదు, నేను అదే చెప్తున్నా కదా, అంత ఫుటేజ్ దొరకలా, అక్కడ మాట్లాడుకున్నారు, అక్కడ ఏం జరిగిందో విషయం మొత్తం చెప్తాను మీకు, తెలియదు కదా. ఇప్పుడు కాయిన్ రెండో సైడ్ మొత్తం వినండి. మధ్యాహ్నం ఒక స్కిట్ రన్ అవుతుంది, మేము ఆ ప్లాన్ చేసుకోవాలి సరదాగా, వీళ్ళందరూ స్కిట్ అన్న లైఫ్ లో ఎప్పుడు స్కిట్స్ నేను రోజు యాక్ట్ చేయలేదు. ఏది శ్రీజ నా కూతురు, నేను తండ్రి, మన ఎవరైతే మనీష్ ఉన్నారో మనీష్ మ్యారేజ్ బ్రోకర్, పెళ్లి కొడుకు ఫ్రెండ్ అని చెప్పి పవన్, తర్వాత ప్రియానేమో పెళ్లి కొడుకు తల్లి, ఇలా ఫారెన్ నుంచి వచ్చినట్టు అనుకుని ఒక చక్కగా ఒక స్కిట్ ప్లే అప్పటికప్పుడు ఇంప్రూవైజ్ చేసుకుని ఏదో జరుగుతుంది. ఇక శ్రీజ గొంతు ఎలా ఉంటుందో తెలుసు కదా, ఆ టోన్, ఇక దాంట్లో నేను మాటగారిని కాబట్టి ఇంప్రూవైజ్ చేసుకుని ఒక స్కిట్ లాగా చేస్తాను. అప్పుడు మేము ఓనర్స్ గా ఉన్నాం, టెనెంట్స్ గా బయట ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో చిన్నగా అయినా కొంటి చేష్టలు చేస్తూ రీతు లోపలికి తొంగి లోపలికి చేయటం, ఈ లోపల ఇమాన్యుల్ తర్వాత కొంతమంది ఆ కెమెరా పక్కన ఉన్న గ్లాస్ నుంచి చూసి మాట్లాడటం జరుగుతుంది. చాలా హడావుడి కంగారు ఉంది. ఆ టైంలో